ఇందిరా రమణ గోవింద. 3 యూనివర్సిటీలు మన అప్లికేషన్ని రిజెక్ట్ చేశాయి. నాయనా మీరు మా యూనివర్సిటీలో పనికిరారా, వేరెక్కడన్నా వెళ్ళి చేరండి అని. ఒక యూనివర్సిటీ పిలిచి మరీ మనకి సీట్ ఇచ్చింది. అసలు మీ కంటే ఎక్కువ ఎవరు లేరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్. రిజెక్ట్ చేసిన యూనివర్సిటీలు ఏమిటి అన్నారు? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. పిలిచి సీట్ ఇచ్చిన యూనివర్సిటీ ఏమిటన్నారు? కలియుగం. ఈ యుగానికి మనకంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దొరకలా దానికి. ఎరా మంచి వాళ్ళంతా ఏమయ్యారా, నువ్వు వచ్చావు అని అడిగట్ట పిలవటానికి వచ్చిన వాడిని. వాడికి ఎక్కడ కాలాలో అక్కడ కాలింది. ఏం చేస్తామండి, మంచి వాళ్ళంతా మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, నన్ను మీ దగ్గరికి పంపించారు, ఏ సర్దుకోండి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పింది భారతం. చాలా సిన్సియర్గా, డెడికేటెడ్గా, డివోటెడ్గా, డ్యూటీ మైండెడ్గా 24/7 365 డేస్ ఒక్క సిఎల్ వాడకుండా, ఒక్క ఈఎల్ పెట్టకుండా, ఒక్క మెడికల్ లీవ్ వాడకుండా, సమ్మర్ వెకేషన్ కూడా వాడకుండా ఉద్యోగం చేస్తున్న ఉద్యోగి ఎవడైనా ప్రపంచంలో ఉన్నాడా అంటే ఒక్కడే ఉన్నాడు, యమధర్మరాజు. నైనా విఆర్ఎస్ తీసుకోరా అని కూడా అడుగుతున్నాం, ఆ ఒక్కటి అడక్కంటున్నాడు ఆయన. కలిమానవుల లక్షణం ఏమిటి అంటే, కృతయుగంలో తపస్సు చేసి తరించారు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసి తరించారు, ద్వాపరయుగంలో దాన ధర్మాలు చేసి తరించారు. అంతంత పెద్ద మాటలు ఇప్పుడు మాట్లాడకూడదు. వాకిట్లోకి ఎవడైనా ఒక సదాచార సంపన్నుడు వస్తే మడిబట్ట ఇచ్చి అన్నం పెట్టడం గగన కుసుమ సదృశమైపోయింది. ఈ ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళు ప్రచారం చెయ్యరు. అసలు ధర్మానికి ప్రచారం లేదు. నీచేత ప్రచారం చేసుకునేటువంటి నీచ దశలో ధర్మం ఎప్పుడూ ఉండదు. ధర్మాన్ని ప్రచారం చేసే హయ్యర్ క్వాలిటీస్ నీలో లేవు. ధర్మ ఆచరణమే ధర్మ